स्टूडेंट्स, आज आपको साहित्य की महत्ता नामक निबंध में जो प्रश्न हैं और एग्ज़ाम्स में जो प्रश्न आपको पूछे जाते हैं उनके बारे में मैं अभी एक एक प्रश्न को आपको वर्णन कर रही हूँ। साहित्य, पहला प्रश्न है, साहित्य किसे कहते हैं, इसे समाजशास्त्र से क्या संबंध है। साहित्य किसे कहते हैं और इसे समाजशास्त्र से क्या సంబంధం है అంటే సాహిత్యం అంటే ఏంటి, సాహిత్యం అని దేన్ని అంటారు, ఇది సమాజ శాస్త్రానికి సోషియాలజీతో ఇది ఎలా సంబంధం ఉంది అంటే ఏంటి, సమాజ శాస్త్రం సమాజంతో సాహిత్యానికి సమాజానికి గల సంబంధం ఏంటి అనేది ఇందులో ఉంది। ज्ञान राशि के संचित कोशी का नाम साहित्य है। ज्ञान राशि के संचित कोशी का नाम అంటే ज्ञान से भरा हुआ कोश रहता है। मैंने यहाँ साहित्य ज्ञान रूपी राशि से भरित रहती हैं। అంటే ఇక్కడ చూడండి, సాహిత్యం అనేది ఏంటంటే జ్ఞానంతో నిండి ఉంటుందన్నమాట। జ్ఞానంతో నిండి ఉన్న ఒక ఖజానా అని చెప్పచ్చు। साहित्य और समाज का अन्योन्याश्रित संबंध है। साहित्य और समाज के बीच एक अन्योन्याश्रित माने एक दूसरे पर आधारित हैं। ये दोनों एक दूसरे आधारित होता है, ये दोनों अलग अलग नहीं रह सकते, क्योंकि साहित्य की रचना करने वाला व्यक्ति अपने भावों और विचारों को वाणी के माध्यम से अभिव्यक्त करता है। क्योंकि समाज में रहने वाला व्यक्ति समाज को देखकर वह क्या करता है, अपने भाव, उसके समाज में जो विषय देखते हैं उसके प्रतिक्रिया रूप में वह अपने भावों और विचारों को बाहर व्यक्त करता है। वह अपने भावों और विचारों को एक वाणी के रूप में व्यक्त करता है और शब्दों के रूप में भी अभिव्यक्त करता है। ऐसा शब्दों के रूप में व्यक्त करता है तो उसे शब्द चित्र के रूप देता है, तो उसे क्या कहते हैं, साहित्य कहते हैं। అంటే ఎలా అంటే సాహిత్యాన్ని రచించే వ్యక్తి తన భావాల్ని, ఆలోచనల్ని సమాజంలో ఉంటాడు కాబట్టి రచయిత కూడా సమాజంలో ఉంటాడు। సమాజంలో జరిగే వాటికి ప్రతిక్రియ రూపంగా తన భావాల్ని, ఆలోచనల్ని బయటకు వ్యక్తపరుస్తాడు। ఆ వ్యక్తపరిచేది మాటల ద్వారానే వ్యక్తపరచవచ్చు, లేదంటే శబ్దాల ద్వారా అయినా, పదాల ద్వారా, చిత్రలిపి అంటే ఏంటి, రాయడం ద్వారా, ఏదైనా లిపి ద్వారా అది వ్యక్తపరిస్తే కనుక అలా లిపి ద్వారా వ్యక్తపరిచిన, శబ్ద రూపంలో व्यक्तपरिచిన दान्ने साहित्यम अंटाరు। साहित्य के माध्यम से व्यक्ति अपने प्राचीन काल की संस्कृति और सभ्यता की जानकारी प्राप्त करता है। साहित्యం ద్వారా వ్యక్తి తన ప్రాచీన కాలంలో సంస్కృతి అప్పటి ఎలా ఉండేది, అప్పటి కల్చర్ ఎలా ఉండేది అనేది సాహిత్యం పుస్తకాలు చూస్తే తప్పనిసరిగా కనిపిస్తుంది। और उसे आने वाली पीढ़ियों तक पहुंचाने का प्रयत्न करता है। ఇంకేంటంటే తను రాబోయే తరాల వరకు సాహిత్యం ఏం చేస్తుంది అంటే, రాబోయే తరాల వారికి ఇప్పటి సమాజంలో ఏ సంస్కృతి అయితే ఉందో, ఏ ఆచారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సాహిత్యం రాబోయే తరాలకి అది జాగ్రత్తగా దాచిపెట్టి రాబోయే తరాలకి అందజేస్తుంది। और उसे आने वाली पीढ़ियों तक पहुंचाने का, రాబోయే తరాలు, आने वाली पीढ़ियों అంటే ఏంటి, రాబోయే తరాల వరకు అది చేర్చుతుంది। जातियों की क्षमता और सजीवता यदि कहीं प्रत्यक्ष देखने को मिल सकती हैं तो उनके साहित्य रूपी आईने में ही मिल सकते हैं। మనం చూడండి, ఒక జాతి సజీవంగా మన ఎదురుగా కళ్ళెదురుగా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే, సాహిత్యం అనే అర్థంలో మనం ఏంటంటే చూడొచ్చు। ఫలానా కాలంలో అప్పటి జాతి ఎలా, అప్పటి యొక్క సమాజం ఎలా ఉండేది అనేది తెలియాలంటే అప్పటి సాహిత్యాన్ని చూస్తే అప్పటి సాహిత్యం అనే అర్థంలో అప్పటి సమాజం సజీవంగా కనిపిస్తుంది। इससे कह सकते हैं कि साहित्य समाज का दर्पण है। అందువల్లనే మనం సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది। అంటే ఏంటి, సమాజంలో ఏదైతే జరుగుతుందో అదంతా సాహిత్యం అనే అర్థంలో మనం చూడొచ్చు। అత సాహిత్య और समाज एक दूसरे के पूरक है। అందువల్ల సాహిత్యము సమాజము రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి। సమాజం ఉంటేనే సాహిత్యం ఉంటుంది, సాహిత్యం ఉంటేనే సమాజం ఉంటుంది। అంటే ఏంటి, సమాజంలో ఏదైతే జరుగుతుందో అదే సాహిత్యంలో రాయబడింది। ఈ సాహిత్యంలో రాయబడిన విషయాలే తర్వాత రాబోయే తరాలకి అది మళ్ళీ అప్పటి సమాజం ఎలా ఉంది అనేది, ప్రాచీన సమాజం ఎలా ఉంది అనేది అందించేది, రాబోయే తరాలకు అందించేది ఎవరు అంటే సాహిత్యమే। అందుకే రెండు ఒకదాని మీద एक दोनों पर आधारित हैं और एक दोनों पर अन्योन्याश्रित, उनके बीच अन्योन्याश्रित संबंध हैं। इसलिए साहित्य और साहित्य समाज का दर्पण है, ये दोनों का, और साहित्य समाज को हम अलग नहीं कर सकते। अब देखिए दूसरा प्रश्न, साहित्य की जीवन में क्या आवश्यकता है। साहित्य द्वारा सभ्यता की परीक्षा किस प्रकार हो सकती है।
ఇప్పుడు చూడండి, साहित्य जीवन में क्या आवश्यकता है, माने हमारे जीवन में साहित्य की ज़रूरत है क्या, या तो साहित्य के द्वारा सभ्यता परीक्षा किस प्रकार, माने उस समाज की साहित्य को देखकर क्या उस समाज को परीक्षा कर सकते हैं అంటే ఏంటి, సాహిత్యంలో వలన మన జీవితానికి సాహిత్యం వలన అవసరం ఏంటి, ఒక సాహిత్యాన్ని చూసి అప్పటి ఆ యొక్క సమాజం ఎంత అభివృద్ధి చెందింది అని ఆ సాహిత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చా అంటే ఏంటి, ఆ యొక్క ఆ యొక్క ఆ భాషా సమాజాన్ని చూసి, ఆ యొక్క భాషా సాహిత్యాన్ని చూసి ఆ యొక్క సమాజం అభివృద్ధి చెందింది అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు భాషలో సాహిత్యం వచ్చింది అంటే ఆ సాహిత్యాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎలా తెలుసుకోగలం, अन्य चीज़ों की तरह साहित्य भी मनुष्य के लिए ज़रूरत है, मिगता वस्तुल्लागे किसी प्रकार खाना कपड़ा और मकान एक मनुष्य के लिए ज़रूरत है, उसी तरह साहित्य भी मनुष्य के लिए ज़रूरत है అంటే ఏంటి, ఏ రకంగా అయితే మనిషికి తిండి బట్ట నీరు అనేది అవసరమో అలాగే మనిషికి సాహిత్యం అనేది చాలా అవసరం. మనిషి अपने भाव और विचारों को साहित्य के माध्यम से व्यक्त कर सकता है. మనిషి ఏంటంటే తన సమాజంలో ఏవైతే చూసాడో వాటి ప్రతిక్రియగా అతను సమాజంలోనికి తన భావాల్ని ఆలోచనల్ని చెప్పాలని అనుకుంటాడు. అలా చెప్పాము అంటే తన ఆలోచనని తన ఫీలింగ్స్ని అతను సాహిత్యం ద్వారా ఇప్పుడు వర్ణించవచ్చు. ప్రకృతిని చూసి ప్రభావితుడయ్యి కవితలు రాసి తన యొక్క ఫీలింగ్స్ని బయటకు వ్యక్తపరచవచ్చు. జ్ఞాన విజ్ఞాన్ జీవన్ కో సుగం బనాతే హై తో సాహిత్య జీవన్ కో సుందర్ బనాతే. సైన్స్ సోషల్ ఇవన్నీ మన జీవితాన్ని, సైన్స్ చూస్తే మన జీవిత నడవడికని అది ఎంతో ఈజీ చేసింది. ఈజీ చేయడం అంటే ఏంటి, మన యొక్క శ్రమని, శారీరక శ్రమని సైన్స్ ఎంతో తగ్గించింది. తో సాహిత్య జీవన్ కో సుందర్. సైన్స్ మన యొక్క శారీరక శ్రమని తగ్గిస్తే సాహిత్యం మన జీవితాన్ని ఎంతో అందంగా చేస్తుంది. సాహిత్య జీవని के लिए एक औषधि का कार्य करता है. సాహిత్యం జీవితానికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. సాహిత్యం పढ़ने से మనుష్య మానసిక సుఖ శాంతి మిల్తా है. సాహిత్యం మన పుస్తకాలు చదవడం, కథలు చదవడం ద్వారా మనకి మానసికంగా ఎంతో సుఖశాంతులు లభిస్తాయి. సాహిత్య का సృజన సభ్యతా का సూచక है. ఈ సాహిత్యాన్ని రాయడం అంటే మన కల్చర్ ఎంతో అభివృద్ధి చెందినట్టే. जो समाज जितना अधिक सभ्य होगा उतना ही उस समाज में साहित्य का अधिक आदर होगा. ఏ సమాజంలో అయితే ప్రజలు అభివృద్ధి చెందే కొలది సాహిత్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రజలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందితే, సమాజం అభివృద్ధి చెందితే సాహిత్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ యొక్క చదువుకునే ప్రజలు ప్రజలు అభివృద్ధి చెందే కొలది అక్కడ సాహిత్యానికి ఎంతో గౌరవం పెరుగుతూ ఉంటుంది. हम किसी समाज के साहित्य को देखकर उस समाज की परीक्षा कर सकते हैं. మనం ఏంటంటే ఏదైనా ఒక సమాజం యొక్క సాహిత్యాన్ని చూసి ఆ సమాజాన్ని ఈజీగా మనం టెస్ట్ చేయొచ్చు. ఎలాగా, ఇది అభివృద్ధి చెందిందా, వికసిత దేశం या अविकसित देश అనేది उस समाज की साहित्य को देखने से ही मालूम पड़ती है. वह कितना विकसित हुआ है, वह देश कितना विकसित हुआ. అంటే ఏంటి, అక్కడ ఉన్న సాహిత్యాన్ని బట్టి చెప్పొచ్చు ఆ యొక్క సమాజం ఎంత అభివృద్ధి చెందిందో. जिस जाति विशेष में साहित्य का अभाव दिखाई पड़ता है तो निस्संदेह समझ सकते हैं कि वह जाति असभ्य और अपूर्ण सभ्य. ఏ జాతి యొక్క సాహిత్యం, ఏ జాతిలో అయితే సాహిత్యం అనేది ఉండదో, అభావ దికాయపడుతుంది, ఏ జాతి యొక్క సాహిత్యంలో లోటు కనిపిస్తుందో అంటే ఒక సమాజంలో సాహిత్యం రాయబడకపోతే కనుక, పుస్తకాలు కానీ కథలు కానీ అక్కడ సాహిత్యం అనేది డెవలప్ చెందకపోతే కనుక నిస్సందేహంగా हम कह सकते हैं कि वह जाति असभ्य और असंपूर्ण है. ఆ జాతి పూర్తిగా అభివృద్ధి చెందినది కాదు. అపూర్ణ అంటే ఏంటి, అసంపూర్తి అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చు. అంటే ఏంటి అంటే ఒక యొక్క సమాజాన్ని, ఆ యొక్క సమాజంలో ఉంచబడిన సాహిత్యాన్ని బట్టి అది ఎంత అభివృద్ధింది, जितना विकसित हुआ हम उस समाज की साहित्य के द्वारा जान सकते हैं. विदेशी भाषाओं और साहित्यों के प्रति हमारी क्या दृष्टिकोण होनी चाहिए. విదేశీ మన మాతృభాష కాకుండా మనం మిగతా భాషలన్నీ మనం నేర్చుకోవచ్చని సాహిత్యకి మహత్వ నిబంధకారనే బతా దియా. కైసా హై ఏంటంటే మన సొంత భాష కాకుండా మనం విదేశీ భాషలు కూడా మనం నేర్చుకోవచ్చు. దాని గురించి రచయిత ఇందులో ఏం చెప్పాడు, आवश्यकता अनुकूलता अवसर और अवकाश होने पर हमें एक नहीं अनेक భాషాయే సీకర్ జ్ఞానార్జన కన్నా चाहिए. అవసరం అనుకుంటే, అనుకూలంగా ఉంటే మనం ఒకటి కాదు రెండు కాదు, మనం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు.
నేర్చుకొని జ్ఞానార్జన కన్నా చాహియే, జ్ఞానాన్ని పొందాలి. ద్వేష్ కిसी भाषा से ना करना चाहिए, మనం ఏ భాషని ద్వేషించకూడదు. జ్ఞాన్ కహీ भी मिलता हो उसे ग्रहण कर लेना चाहिए. మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా కానీ దాన్ని స్వీకరించాలి. परंतु अपने ही भाषा और उसी के साहित्य को प्रधानता देनी चाहिए. కానీ మన భాషకే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప, ఫస్ట్ ఇంపార్టెన్స్ మన భాషకి ఇవ్వాలి. తర్వాత మిగతా భాషల్లో ఏ జ్ఞానం ఉన్నా కానీ దాన్ని స్వీకరించాలి. क्योंकि अपना अपने देश का अपनी जाति का उपकार और कल्याण अपने ही భాష. అయితే మొదట మన మాతృభాషకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారంటే, మనం మన యొక్క భాష అభివృద్ధి, మన దేశ అభివృద్ధి, మన యొక్క భాషా సాహిత్యాన్ని చదివితేనే అప్పుడు పూర్తి సమాజం గురించి తెలుస్తుంది. అప్పుడు సమాజ అభివృద్ధికి మనం అందరము కృషి చేయగలము. అప్పుడు సమాజానికి మన యొక్క దేశానికి అది కళ్యాణ్ అంటే ఏంటి, మంచి జరుగుద్ది అన్నమాట, మేలు జరుగుద్ది. అందుకనే విదేశీ భాషలు, మిగతా భాషలు ఎన్నున్నా కానీ అన్ని భాషలని మనం నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు. కానీ ఫస్ట్ మనం ముందు మన మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇచ్చి మన మాతృభాషలో ఉన్న సాహిత్యాన్ని చదివి తర్వాత మిగతా భాషలకి కూడా చదువుకొని జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. साहित्य से क्या लाभ हैं? సాహిత్యం వలన లాభాలేంటి? సాహిత్యం में जो शक्ति छिपी हुई है वह तोप बम आदि में भी पाई नहीं. చెప్పాలి అంటే సాహిత్యంలో ఎంత శక్తి ఉంది అంటే, దాగి ఉంది అంటే, చిపి హోన అంటే ఏంటి, దాగి ఉండడం అన్నమాట. అందులో తుపాకులు కత్తుల్లో లేనంత శక్తి కూడా కళానికి ఉందని మనం చెప్పవచ్చు. हानिकारक धार्मिक रूढ़ियों का निर्मूलन, जाति स्वतंत्रता के बीज बोना, व्यक्तिगत स्वतंत्रता के भावों को बढ़ाना, पतित देशों को पुनरुद्धारण आदि से ఎన్నో హానికరమైన ఎన్నో మూఢాచారాలు, ధార్మిక రూఢ్యం అంటే ఏంటి, మత మూఢాచారాలని నిర్మూలించడంలో, ఎన్నో జాతులకి స్వేచ్ఛనివ్వడంలో, తర్వాత ఎన్నో జాతులకి స్వేచ్ఛ అనే విత్తనాలని నాటడంలో, నెక్స్ట్ వ్యక్తిగత స్వాతంత్రాన్ని వ్యక్తిగత స్వాతంత్రకే భావం కాబడాన, ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగత స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ ఉండాలి అని వాళ్ళలో భావాల్ని నింపడంలో, ప్రతి దేశం యొక్క పునరుద్ధరణ, ఎన్నో నాశనమైపోతున్న దేశాలని పునరుద్ధరించడంలో సాహిత్యం యొక్క కృషి చాలా గొప్పది ఉందని చెప్పచ్చు. అంటే ఏంటి, ఎన్నో సమాజంలో ఉన్న మూఢాచారాలను దూరం చేసింది, ఎంతోమందికి స్వేచ్ఛని, అందరూ స్వేచ్ఛగా బతికేలాగా వాళ్ళలో స్వేచ్ఛ అనే ఒక విత్తనాలు నాటింది. ఇంకా ఏంటంటే వ్యక్తికి స్వేచ్ఛగా ఉండాలని వాళ్ళల్లో, ఇంకా ఏంటంటే ఎన్నో నాశనమైపోతున్న దేశాలని కూడా ఇది ఏంటంటే మన సాహిత్యం నిలబెట్టిందని చెప్పొచ్చు. దాస్ క్యాపిటల్ పుస్తకం ఉంది, అది రష్యాలో మొత్తం ఏంటి, కార్ల్ మార్క్స్ రాసిన, రష్యా కాదు, కార్ల్ మార్క్స్ రాసిన ఏంటంటే దాస్ క్యాపిటల్ పుస్తకం చెప్పాలంటే అక్కడ పరిపాలననే మార్చేసింది. అంత శక్తి ఈ యొక్క సాహిత్యానికి ఉంది. ద్వివేది సాహిత్యం में लिखित अच्छे बातों को अपनाना नागरिक का प्रथम कर्तव्य है. సాహిత్యంలో రాయబడిన మంచి విషయాల్ని నేర్చుకోవడం ప్రతి పౌరుడి యొక్క ప్రథమ కర్తవ్యం. द्विवेदी का कहना है कि हम अपने साहित्य को समझे, उस पर मनन करें और यदि संभव हो सके तो उससे समृద్ధి हुए. ద్వివేది ఏం చెప్తున్నారు, మనం మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ఇంకా వీలైతే కనుక వాటిని ఇంకా మన సాహిత్యాన్ని ఇంకా డెవలప్ చేయాలి. అంటే డెవలప్ చేయడం అంటే మనం కూడా పుస్తకాలు రాసి ఇంకా సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలి. साहित्य सेवा के 2 रूप हैं. हम साहित्य को 2 रूपों में सेवा कर सकते हैं. कैसा? मनुष्य साहित्य को 2 रूपों में सेवा कर सकते हैं. 2 రకాలుగా సేవ చేయొచ్చు. एक సాహిత్య పఠన్ और दूसरा సాహిత్య నిర్మాణం. ఎలాగా? సాహిత్యాన్ని చదవడం ద్వారా కానీ, లేదంటే సాహిత్యాన్ని నిర్మించడం ద్వారా కానీ ఏంటంటే ఈ యొక్క సాహిత్యానికి మనం సేవ చేయవచ్చు అన్నమాట. సాహిత్యానికి సేవ చేయడం అంటే మనం సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, చదవడము, లేదంటే సాహిత్యాన్ని నిర్మించడం అంటే ఏంటి, మన పుస్తకాలు, కవితలు కానీ, కహానీలు కానీ ఇలాంటివి రాసి సాహిత్యాన్ని మనం అభివృద్ధి చెయ్యాలన్నమాట.